అంటే పెద్దపాలేరుకు కేసీఆర్ టికెట్ ఇచ్చి మరి పెద్దపల్లి పార్లమెంటులో నిలబెట్టాడు, చెన్నూరులో నిలబెట్టాడు. అంటే దొరగారు ఏది చెప్తే అది మాట్లాడవలసిందే పెద్దపాలేరు. అంటే గత 100 సంవత్సరం నుంచి చూసుకుంటే కూడా దొరలు పాలేర్లకు ఏం చెప్తే ఆ పని చేయవలసిందే. అందులో భాగమే బాల్క సుమను పాలేరు. మరి మాట్లాడేటప్పుడు నాలుకే అద్దులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడినట్టే ముఖ్యమంత్రిని మాట్లాడినవంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీవు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇక్కడ ఊరుకోరు. బాల్క సుమన్ నువ్వు ఎంపీగా ఎమ్మెల్యేగా నిన్ను గుర్తించడం లేదు. మేము మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యే గుర్తించడం లేదు. కేసీఆర్ ఇంట్లో పెద్దపాలేరు అనే గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకో, లేకుంటే నాలుకే గోల్ చేయవలసి వస్తుంది. అది జాగ్రత్త అని చెప్తున్నాం. ఇయలో కేసీఆర్ మా దొర మాట్లాడుతుండే కదా ఇష్టం వచ్చినట్టు, లేకుంటే మా చిన్న దొర మాట్లాడుతుండే కదా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు, హరీష్ రావు మా ఇంకో దొర మాట్లాడుతుండే కదా ఇష్టం వచ్చినట్టు అని అనుకుంటే ఎవరు మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన విషయము తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అది గుర్తుపెట్టుకోవాలి. నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని చేతులు కట్టుకొని ఊరుకుంటారు అనుకుంటున్నావా? అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హైదరాబాద్ లో ఉన్నా, నువ్వు కరీంనగర్ ఉన్నా, పెద్దపల్లిలున్నా ఖచ్చితంగా నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఉద్యమకారులు గాని నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా నీ మీద దాడి జరుగుతుందని చెప్తున్నా. ఏం తమాషాలు చేస్తున్నావా? రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడమే నాలుకే అద్దు పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ దొర దగ్గర మాట్లాడు, అవి నడుస్తాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గాని మా ముఖ్యమంత్రి మీద గాని మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిన్ను మాట్లాడద్దనుకున్నా నేను. ఎందుకంటే నీ స్థాయి నిన్ను మాట్లాడే స్థాయి నాది కాదు. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ ఒక పాలేరు కానివి, నీ గురించి నేను మాట్లాడేకండి అసలు అర్థం కాలే. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడేది కాదు. ఎందుకంటే ఒక పెద్ద పాలేరును మాట్లాడడం అంటే గ్రామంలో గానీ విలేజ్ లో గానీ లేకుంటే మండలంలో ఓ పాలేరును తీసుకొచ్చి మాట్లాడించాలని నిన్ను. నీ బతుకు అట్లాంటిది, నీ స్థాయి అట్లాంటిది. కానీ తప్పని పరిస్థితిలో మీ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిస్తుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా సుమన్ మీద, బాల్క సుమన్ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా మాట్లాడితే ప్రభుత్వాన్ని అవమానించినట్టే, ముఖ్యమంత్రిని అవమానించినట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని అవమానించినట్టు కాదు, తెలంగాణ ప్రజలను కూడా అవమానించినట్టే. ఎందుకంటే ప్రజలతోని ఎన్నుకోబడ్డాడు ముఖ్యమంత్రిని అవమానించడం అంటే ఏంటి? తెలంగాణ ప్రజలను అవమానించినట్టే కదా. కాబట్టి మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలంటున్నా. నువ్వు చదువుకున్నావు కదరా భయ్, చదువుకుంటే ఇదేనా నువ్వు నేర్చుకున్నది? అంటే మా కేసీఆర్ ద్వారా ప్రధానమంత్రిని మాట్లాడిండు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా మాట్లాడిండు. మీకు ఎవరికి కూడా మీ యొక్క దొరకు కూడా దేశ ప్రధానులంటే లెక్కలేదు, దేశ ప్రధాన మంత్రులంటే లెక్కలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ కూడా అట్లే మాట్లాడిండు. కేసీఆర్ దురహంకారంతో మాట్లాడిండు. ఇలా నరేంద్ర మోడీ గారు 10 సార్లు 20 సార్లు హైదరాబాద్ వస్తే, ఈ దేశ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే కూడా ఆయనకు స్వాగతం పలకలేదు, అవమానించాడు. ఇది వాస్తవం. ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు. దేశ ప్రధానమంత్రిని ఆ విధంగా అవమానించాడు. ఆ కేటీఆర్ దేశ ప్రధానమంత్రిని అవమానించాడు. మా ముఖ్యమంత్రిని కూడా మాట్లాడడం జరుగుతుంది. అది మేము రెండో వ్యక్తిగా కేటీఆర్ ను కూడా గుర్తు చేస్తున్నా. కేటీఆర్, నువ్వు కూడా మాట్లాడేటప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునడానికి ఎవరు లేరు. జాగ్రత్త. హరీష్ రావు గారు కూడా ఇష్టం వచ్చినట్టు ఈ తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించాలని చూస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు నీ దృఢ సంగతి మొత్తం తెలుసు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం గురించి మొత్తం తెలుసు. అదేం మర్చిపోతాను అనుకుంటున్నావా? హరీష్ రావు గతంలో ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఢిల్లీలో ఒక దళితుడిని కొట్టావు, అది ఇప్పటికీ మర్చిపోలేదు. ఒక దళిత ఆఫీసర్ని కొట్టాడు, మర్చిపోలేదు. ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ ను, ఎస్ఐని అరే ఏంది అని చెప్పి ఉద్యమం నడుస్తున్న కాలంలో రీతిన గౌరవ ముఖ్యమంత్రి గారిని
చెప్పు చూపిస్తా మాట్లాడుతున్నాడు ఆయన. సభ్య సమాజం తలంచుకునే విధంగా ఉన్నది ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన వ్యవహార శైలి. నిజంగా కూడా దళితుడిని అని చెప్పుకునే బాల్కా సుమన్ తన జాతికి అవసరమైనప్పుడు తన జాతి పక్షాన నిలబడింది ఏనాడు లేదు. మనం అందరం చూస్తూనే ఉన్నాం గడిచిన 10 ఏళ్ల పాలనలో. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడింది లేదు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోరాడింది లేదు. కేవలం కేసీఆర్ అండ్ కంపెనీ, ఆ కేటీఆర్ అండ్ ప్రో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడికాడ కాపలా ఉన్న మనిషి ఆయన. అంతేగా వాళ్ళనేమన్నా అన్నప్పుడు కుక్కలాగా బయటికి వచ్చి బహు అని మొరుగుడు తప్ప ఇక బాల్కా సుమన్ అయితే మన తెలంగాణ జాతికి గాని తన దళిత జాతికి గాని చేసింది ఏనాడు ఏమీ లేదు. ఎన్నో అఘాయిత్యాలు దళితుల మీద. నేరెళ్ళ ఇసుక అక్కడ లారీతో దొక్కించి చంపిండు మనకు తెలుసు. మహబూబ్ నగర్ లా, తిరుమలాపూర్ నరసింహుల్ని చంపిండు. వనపర్తిలో అమ్మాయి ఫీ రియంబర్స్మెంట్ రాక ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పక్షాన మాట్లాడింది లేదు. మరియమ్మ లాకప్ డెత్ గురించి కూడా ఎన్నడూ మాట్లాడింది లేదు. ఇవన్నీ వదిలేసి కేవలము నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడుతా ఉన్నాడు. మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకో ఇది తప్పుదోరా అని ఎందుకో నీ దొరకెందుకో చెప్పలేదు. మరి ప్రధానమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని వాడు వీడని మాట్లాడతాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆ భాషలో మాట్లాడతాడు. భాష బూతు భాష పితామహుడు మీ దొర. పదే రేవంత్ రెడ్డి గారి భాష మీద మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ భాష పుట్టిందే మీ నుండి. మీకు కరెక్ట్ సరైన తీరులో సరైన దిశగా ఆయన కరెక్ట్ గా సమాధానం ఇస్తున్నాడని చెప్పి ఇవాళ లేనిపోని అన్ని అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు. దాసోత్సవం అనేది దమ్ముంటే పొద్దుగాల 11 గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. మీకు రాత్రి తాగింది దిగక ఎప్పుడు కూడా 1ంటికి 2ంటికి ఆయన ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇంద్రవెల్లి సభల దాసోత్సవాను మాట్లాడుతూ సభాధ్యక్షులు సీతక్క గారు అనే బదులు కవితక్క గారు అన్నాడు. మాకు అప్పుడే అర్థమైంది, అందరం గొల్లున నవ్వినం. అంటే బ్రోకర్ పని నువ్వు చేసింది. ఈడ ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు టీఆర్ఎస్ కి బ్రోకరిజం చేసినావు. నీకు ఎన్నడు నువ్వు లైఫ్ లాంగ్ వాళ్ళ చెప్పులు మోసినా వాళ్ళ బూట్లు నాకినా నువ్వు ఇంతగానం దిగజారి నీ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని అవాకులు చివాకులు పేలినా నీకు జీవితంలో రాజకీయంగా నువ్వు ముందుకు పోవు. నీది ఆగిపోయిందని తెలుసు, ఇంకా రాదని తెలుసు. జీవితంలో నువ్వు ఎమ్మెల్సీ కాదు కదా, ఇంకేమి కాలేవు, సర్పంచ్ కూడా కాలేవు. రాసి పెట్టుకో దాసోత్సవం. ఇకపోతే బాల్కా సుమన్ నీ లీలలు రాసలీలల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. ఇక మేము హుజూరాబాద్ ఎలక్షన్లలో నువ్వు మహిళలను ఏ రకంగా వాడింది మా దగ్గర అన్ని ఆడియో లీకులు గిట్లా అన్ని ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ గిట్లా. ఒక్కసారి గనక ఇస్తే మాత్రం నీ బట్టలు దింపి బజార్లో నిలబెడతారు. ఒక కుక్కలాగా మరుగుతున్నావు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిన్ను మున్సిపాలిటీ వాళ్ళ కుక్కలను తీసుకుపోతారు. అట్లా తీసుకుపోయే పరిస్థితి నీది. రేపు పొద్దున్నాడు మీరు అనుకుంటుండ్రు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ అల్లర్లు సృష్టించి అనిశ్చితి కలిగించి ఏదైనా పాలనను అటు ఇటు చేద్దామని మీరు అనుకుంటున్నారేమో. కానీ చెప్తున్నా కదా, పిచ్చి కొట్టుడు కొట్టి మిమ్మల్ని జైళ్ళల్లో పెడతాం. మీరు అనుకుంటున్న ఒక్కరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఏమి వామన్ రావు దంపతుల గురించి నీ జిల్లాలో జరిగినప్పుడు మాట్లాడవు. హత్యలే, మీరు మొత్తం హత్య రాజకీయాలే. నువ్వు యూనివర్సిటీలో నీ భాగవతాలని యూనివర్సిటీకి పోతే తెలుస్తాయి బాల్కా సుమన్. మొత్తం ఉద్యమం పేరు మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావో తెలుస్తుంది. ఉద్యమం అయిపోయినాక మీరు అధికారంలోకి వచ్చినాక నీ ఆస్తులన్నీ ఇప్పుడు అంతెందుకు. ఒక ఎపిసోడ్ అంతా అమ్మాయి ఎవరు సంధ్య అని నీ మీద మొత్తం అవే అలిగేషన్స్. సంధ్య అని ఆమె చెల్లెలు వచ్చి మొత్తం నన్ను ఇట్లా వాడుకొని వదిలేసిండి అని చెప్పి నీ ఇంటి చుట్టూ నీ ఇంటి మీదకి వచ్చింది. ఆమె ఢిల్లీ దాకా పోరాటాలు చేసింది. నీ సిఐలను నీ పోలీసు వాళ్ళని పెట్టుకున్నప్పుడు నీ పాలనలో అవన్నీ బయటికి తీస్తాం. ఇప్పుడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే బాల్కా సుమన్ గుర్తు పెట్టుకో, అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఆమె తప్పుడు మనిషి, ఆమె మార్ఫింగ్ చేసింది. బాల్కా సుమన్ భార్య ప్లేస్ లో సంధ్య ఫోటో పెట్టుకుంది. ఇట్లాంటి అన్ని చేసి అందరినీ మభ్యపెట్టినావు. తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు నువ్వు ఎంత ఎదవో. వాళ్ళు తీని పడేసిన బొక్కల కాశపడి ఇవాళ నువ్వు ఇంకొక పేరు చెప్పిన కదా ఇందాక, తిరుగుబోతైనా నువ్వు తాగుబోతైనా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఖబర్దార్, ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని గాని కాంగ్రెస్ లీడర్లను గాని మీరు కనీసం ఆ వైపు కన్నెత్తి చూసినా కూడా మంచిగా ఉండదని చెప్తా ఉన్నాం. నిజంగా ఇవాళ చాలా మంచిగా పోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మేము ఇచ్చిన స్కీమ్లకు ప్రకటించిన 6 గ్యారంటీల మీద గాని మేము చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాల మీద గాని చాలా చక్కటి పరిపాలన అందిస్తూ ముందడు పోతా ఉంటే ఓర్వలేక మీరు ఇవాళ చేస్తా ఉన్నావు. నిజంగా కూడా దాసోత్సవం నీ అంత దరిద్రుడైతే ఇంకొకడు లేనే లేడు చెప్తున్నా. తెలుగు రాష్ట్రాలలో కాదు ఇంకెక్కడ చూసినా కూడా నువ్వు ఏ పార్టీకి పోతావు ఆ పార్టీ సర్వనాశనం. నువ్వు అడుగు పెడితే కథమే. అందుకని చెప్తున్నా, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ముందుగాలైతే చెప్పినా కదా, పొద్దున 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. మళ్ళీ రేపు నాకు కౌంటర్ 11 గంటలకి ఈ దమ్ముంటే నీకు. తర్వాత నిజంగా కూడా అల్లర్లు సృష్టించి ఆగమైతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బొక్కలు ఇరగొట్టి మిమ్మల్ని బొక్కబోర్ల వండబెట్టి తొక్కి బొక్కలు ఇరగొట్టి జైల్లో పెడతాం. మళ్ళొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బాల్కా సుమన్, గుర్తు పెట్టుకో. మొత్తం నీ చిట్టా అంతా బయటికి తీస్తాం. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నీది బాల్కా సుమన్.
గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిని అంటున్నావో. ఒక్క రోజైనా సరే నువ్వు నీ జాతి గురించి మాట్లాడలేదు. ఏ దళిత సంఘాలు ఎందుకు ఖండించవండి? ఎందుకు ఖండించరు? అంటే దళితులు అయితే మాత్రం ఏదైనా మాట్లాడచ్చా? ఎవరినైనా ఏదైనా అనొచ్చా? మీదైనా వస్తేనేమో మీ దాకా రాకముందే అట్రాసిటీలు అవి అంటూ ఉంటారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే మాత్రం మీరెవరు పెదవెత్తరా? మీకేం బాధ్యత లేదా? నేను అదే ఒకటే అడుగుతా ఉన్నాను. తెలంగాణ సమాజాన్ని ఈ బాల్కా సుమన్ అనేటోన్ని ప్రమాదకరమైన వ్యక్తి, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అన్ని రోడ్ల మీద తిరగకుండా చూడండి. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు.